చార్ధామ్ యాత్ర హ్యాపీగా సాగిపోయింది కదండీ. ఏ ఆటంకాలు లేకుండా హ్యాపీగా వెళ్ళొచ్చాము. ఇక తను మా చిన్న మామయ్య అండి. తను మా చిన్న మామయ్య, మా అత్తయ్య అండి. మా ఇద్దరు మేనమామలు నాకు. ఈయన చిన్న మేనమామయ్య. తనే అనమాట. 59 మందిని మా ఊళ్ళే అండి. అందరూ మా ఊళ్ళే. మా చుట్టాలందరినీ తీసుకొని వెళ్ళాడు. కానీ అలా అని ఎవరి డబ్బులు వాళ్ళదే కరెక్ట్గా మాకెంత ఖర్చు అయిందో అంతవరకే తీసుకున్నాడు. కానీ ఒక్క రూపాయి కూడా ఆయన ఆశించలేదండి. ఆయన అంత పెద్ద మనిషి అయి ఉండి అంత చార్ధామ్ యాత్ర మా అందరినీ తీసుకెళ్ళి చూపించడానికి చాలా ఇబ్బంది పడిపోయాడండి. ఒకళ్ళు ఇలా అంటారు, ఒకళ్ళు అలా అంటారు బస్సులో. అయినా కానీ అందరికీ సమాధానం చెప్తూ చక్కగా తీసుకొని వచ్చాడండి. చాలా ఆనందం కలిగిందండి. ఆ ఆనందంలోనే ఇంకా మేము వెళ్ళి చిన్న సన్మానం అండి మా మామయ్యకి, నేను మా వారిద్దరం వెళ్ళి చిన్న సన్మానం చేసుకొని వచ్చామండి. చాలా ఆనందం కలిగింది. మా మామయ్యకి ఆ శివుడు దయ వల్ల, ఆ నారాయణుడి దయ వల్ల ఆరోగ్యం నిండు నూరేళ్ళు మా మామయ్య ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నానండి.